తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస రాజ్యం నడుపుతోందని బీఆర్ఎస్ నేత యనుమల రాకేష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వరంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస రాజ్యం నడుపుతోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వరంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అమలు చేయకపోతే రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి చేతకాని దద్దమల కేసులు పెడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడితే సమస్య అర్థమవుతోందంటూ సూచించారు. రైతులను కాపాడుకోవడానికి ఎన్ని కేసులకైనా కేటీఆర్ సిద్ధమని తెలిపారు. తెలంగాణ ద్రోహులపై కేటీఆర్ దూరంధరుడిలాగా పోరాటం చేస్తున్నారంటూ వివరించారు. బిచ్చగాళ్లకు వేసినట్లు రైతు బంధు వేస్తున్నారని, పంటలకు బోనస్ అని, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో అడ్మినిస్ట్రేటివ్ పూర్తిగా దిగజారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అవినీతి అక్కడ ఉంటుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ కాదు, స్టార్ డిస్ట్రిబ్యూటర్ అని అన్నారు.